మీ ద ట్రూత్. ఆ గిఫ్ట్లన్నీ సూర్య ఇచ్చినవే కదా? మాట్లాడవేంటి? నిజం ఒప్పుకో చంద్ర. నో అదేం కాదు. ఈ ఒక్కటి మాత్రం అన్నయ్య ఏర్పాటు చేశాడు. అది మాత్రం నాకు తెలుసు. ఇంకా మిగతాదే నాకు తెలీదు. ఎందుకు చంద్ర ఇలాంటి మాటలు? నేను చిన్నపిల్లలు అనుకుంటున్నావా? అమాయకురాలు అనుకుంటున్నావా? సముద్ర అది మాట్లాడకు పద్మావదన. గిఫ్ట్లు ఇస్తున్నది సూర్యనే. అది కూడా మీ అందరికీ తెలుసు. బట్ యు గైస్ ప్లే డ్రామా. లేదు సముద్ర, ఇంకా అబద్ధాలు చెప్పొద్దు. నౌ ఐ గాట్ టు నో ఎవ్రీథింగ్. ఇన్నాళ్ళు ఒక డౌట్ ఉండేది, బట్ అది ఇప్పుడు క్లియర్ అయింది. ఇప్పటికైనా అర్థమైందా నేనెందుకింత బాధపడుతున్నాను? సూర్య ఇచ్చిన గిఫ్ట్ కాబట్టే బాధపడుతున్నాను. అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్, నువ్వు గెట్ చేసినట్టు ఈ గిఫ్ట్ అన్నయ్య ఇచ్చిందే అనుకుందాం. ఇలాంటి టైంలో నువ్వేం చేయాలి? అయ్యిందేదో అయిపోయింది. దీని గురించి నేను బాధపడుతుంటే అవతల సూర్య కూడా నన్ను చూసి బాధపడతాడు అనుకోవాలి కదా. తనను బాధ పెట్టకూడదని ఆలోచించాలి కదా. అవును సిస్టర్, నువ్వింకా వీటి గురించి బాధపడుతూ కూర్చుంటే సూర్య గారు ఇంకెంత బాధపడతారో చెప్పు. నీ కళ్ళల్లో ఆనందం చూడాలని తప్పించే సూర్యాన్ని బాధ పెట్టడం, వాడి మనసు కష్టపెట్టడం తప్పు కదా సాముదినా. అయితే ఒక పని చేయండి. సూర్యతో నేను ఇలా బాధపడుతున్నానని చెప్పకండి. మేం చెప్పకపోయినా వాడికి తెలుస్తుంది. అదెలా? బర్త్డే రోజు నువ్వు రూమ్ నుంచి బయటికి రాకపోతే అన్నయ్య డౌట్ రాదా? ఎస్, డౌట్ వస్తుంది. అనవసరంగా షూస్ తెచ్చి అలా కాలిపోయినవి చూసి బర్త్డే రోజు బాధ పెట్టానని ఫీల్ అవుతాడు. అలా జరగకూడదు. సూర్య హ్యాపీగా ఉండాలంటే ముందు మాతో రావాలి నువ్వు. అంతేకాదు ఫ్రెండ్, ఇప్పుడు నువ్వు మాతో రావాలి. అవును సాముదినా. అవును సిస్టర్, సూర్య గారే గిఫ్ట్లు ఇస్తున్నారని తెలిసింది కదా. ఈరోజు బర్త్డే పార్టీలో ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నారో అది తెలుసుకోవాలి కదా. అలా తెలుసుకోవడానికైనా నువ్వు వచ్చి అందరి ఆశీర్వాదం తీసుకోవడానికైనా రెడీ అవ్వాలి కదా. ఇవాళ ఫైనల్ డే ఫ్రెండ్. నువ్వు మిస్ అవుతే నువ్వు బిగ్ సర్ప్రైజ్ మిస్ అయ్యావని తర్వాత చాలా బాధపడతావు. సరే, నువ్వు మా కోసం రాకు, పోనీ సూర్య కోసమైనా రా సాముదినా. రా అని పిలుస్తున్నారు కానీ తీసుకెళ్లరేంటి? తీసుకెళ్ళండి. సరే పద. లిల్లీ, అక్క, శామ్కి నలుగు పెట్టి హారతి ఇవ్వడానికి అన్ని వచ్చేసినట్టేగా? ఇంకేమైనా కావాలా చెప్పాక ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. చెల్లి, కాస్త అతిగా చేస్తున్నట్టు అనిపించట్లేదు? అదేంటక్క అంత మాట అనేసావు? మరేంటి, నీ కోడలు సామాన్యకి శామ్కి పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. ఇదిగో, తర్వాత మా శామ్ మీతో మాట్లాడలేదు అని అనుకోకూడదు. ఇప్పుడే బాగా చూసి మాట్లాడండి. ఇంత అందం చూస్తూ ఉండటంతోనే కాలం గడిచిపోతుంది. ఇంకేం మాట్లాడతాం? అదేంటమ్మా, ఇప్పటిదాకా మీ శామ్ ఎక్కడుంది, కనిపించట్లేదు, మాట్లాడదా అని అన్నారు కదా. అంతేలేండి, మా శామ్ని చూస్తే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. మాటలే రావు. మిమ్మల్ని మీ వారు పిలుస్తున్నారు అక్కడ. వెళ్ళండి. అయ్యో, మీరు అక్కడ కూర్చోండి. అక్క, ఏంటక్క ఇది? ఏమేం చెల్లి? అవతల శామ్ని వాళ్ళకి పరిచయం చేస్తున్నాను కదా, మధ్యలోనే అలా లాక్కొచ్చేసావేంటి? అబే, నేనేం లాక్కురాలేదు చెల్లి. శామే నా చేయి పట్టుకుని లాక్కొచ్చేసింది. అంతా నేను చూశానులే అక్క. ఇదిగో చెల్లి, సామాన్య నీ కోడలు అన్నావు, ఆ మాట మీదే ఉండు. శామ్ జోలికొస్తే మాత్రం నేను ఊరుకోను. అరే, అసలు ఇప్పుడు నేను శామ్ని ఏం చేశానని? అంతా నేను చూస్తూనే ఉన్నానులే. అసలే ఇంట్లో ఆ సామాన్య తలనొప్పిగా తయారైంది. దాని పీడ ఎలా పెరుగుడవుతుందా అని నేను తలనొప్పితో ఉన్నాను. కనీసం ఇక్కడైనా శామ్తో సంతోషంగా ఉందామనుకుంటే ఇక్కడిలా. ఇదిగో చెల్లి, నువ్వు ఇలా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకని?
పద్మ సిస్టర్కి నువ్వే విముక్తి కలిగించాలి. వెళ్ళు. ఎక్కడికొచ్చినా వీళ్ళిద్దరు మారనే మారరు. అవునే పద్మ, శామేది? నేనే పంపించేశాను. లేకపోతే ఏంటి, మీ ఇద్దరు తనని పార్టీని ఎంజాయ్ చేయనివ్వకుండా ఇలా గొడవ పడ్డం ఏమైనా బాగుందా? అది కాదే పద్మ, మీ పిన్ని. అమ్మా, ఈ పార్టీలోనే మీ ఇద్దరి సమస్యకి ఒక సమాధానం వినిపిస్తుంది. అంటే చూడబోతూ వివరాలు ఎందుకు పిన్ని? ఏం జరగబోతుందో చెప్పవే. ఏమో, ఎవరెవరు ఏ ప్లాన్ లో ఉన్నారో అప్పుడే ఎలా తెలుస్తుంది? పద్మ ప్లానా? ఇక్కడే ఉంటే ఎలా? గెస్టుల్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు? పద ప్లాన్ బీట్ రా. అది కాదు. ఏం జరుగుతుంది? స్టాప్ స్టాప్, ఇదే ఇదే. ఈ ఫంక్షన్ లోకి వెళ్ళాడా? ఎస్, వాడు ఈ ఫంక్షన్ హాల్లోకి వెళ్ళాడు. నేను వస్తాను, బాయ్. హలో, మేం కూడా ఈ ఫంక్షన్కి వచ్చాం. వాడు ఈ ఫంక్షన్ హాల్లోకి వెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏదో దొంగతనానికి ప్లాన్ చేసి ఉంటాడు. నువ్వు మాతో వస్తే ఈజీగా క్యాచ్ చేయొచ్చు. కలిసి వెళ్దాం పదా. వాడిక్కడే ఉన్నాడు కాబట్టి ఈజీగా క్యాచ్ చేయొచ్చు. కలిసి వెళ్దాం పద. రా సామాన్య, రా. పద. అవును, ఏంటి టెన్షన్ పడుతున్నావు? అదే కదా, దొంగో టెన్షన్ పడాలి కానీ వాడిని పట్టుకోవడానికి వచ్చి నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి? టెన్షన్ ఏముంది? నో నో, నథింగ్ నథింగ్, ఏం లేదు. ఏమండి, ఆ రాక్షసి ఇక్కడికి కూడా వచ్చేసింది. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను మళ్ళీ వస్తాను. అదేంటి సామాన్య, దొంగైన వాడే అంత ధైర్యంగా లోపలికి వెళ్తే వాణ్ణి పట్టుకోవాలని వచ్చి నువ్వు భయపడతావేంటి? రా. పదండి.